మామూలుగా లేవు. ఇప్పుడు మేమేదో కావాలి పుచ్చుకొని కూడా చెప్తలేము, మీ కళ్ళ ముందే ఉంది అంతా. ఇది ఫస్ట్ కాలేజ్ మాది, ఈ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ కాలేజ్ 2002. అప్పటి నుంచి కూడా పర్ఫెక్ట్గా అటానమస్ కానీ ఎంబీఏ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్, అన్ని రకాలు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దానికి తోడు ఇక్కడ ఒక 8 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అందులో 2 ఉమెన్స్ ఉన్నాయి, మిగతాయి 6 కోయడ్ కాలేజెస్. దాని తర్వాత కూడా 3 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి, ఫార్మాటీ కాలేజీలు ఉన్నాయి, ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడే ఒక 6 months ముందు మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా వచ్చింది, అది నెక్స్ట్ క్యాంపస్లా అది కూడా. ఇక్కడ మా ఇంటేకే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్లో 9,000 ఇంటేక్, ఇంజనీరింగ్ 7,500, ఎంబీఏ, ఫార్మసీ, ఫార్మాటీ, ఎంటెక్లు ఇవన్నీ కలుపుకుంటే 9,000 చిల్లర మా ఇంటేక్, ఫస్ట్ ఇయర్ ఇంటేక్. ఇది ఇక్కడ మల్లారెడ్డినే. దీని తర్వాత సిఎంఆర్, అది మావే. అక్కడ కూడా 4 కాలేజీలు పర్ఫెక్ట్గా అన్ని రకాల సక్సెస్ఫుల్గా ఆ క్యాంపస్ కూడా నడుస్తుంది. దీని తర్వాత సెయింట్ మార్టిన్స్, అది కూడా మాదే. దాని తర్వాత ఎంఎల్ఆర్ ఏరోనాటికల్ ఐఆర్ఈ అంటారు దాన్ని, మర్రి లక్ష్మారెడ్డి కాలేజ్, అక్కడ ఒక 3 కాలేజీలు ఉండేవి. దాని తర్వాత వర్ధమాన్. ఈ 4 కాలేజీలు కూడా మా కూతురి, అంటే మా అల్లుడు, నా బిడ్డయి. అది కాక ఇంకో 2వ బిడ్డయి టీకేఆర్ కాలేజ్, 2 కాలేజీలు, ఒక ఫార్మసీ మీర్పేట్ల. అట్లా 19 కాలేజీలు మా బిడ్డలు, మా అల్లుళ్ళు, మా తమ్ముళ్ళు, మేము. ఇవి కాకుండా 2 మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజు, మళ్ళీ బిఎడ్, ఎంఏడ్, డైట్లు, ఇవన్నీ సంస్థలు కూడా ఉన్నాయి మల్లారెడ్డి. ఒక కౌన్సిలింగ్లో 50,000 సీట్లు ఉన్నాయి ఇంకో కౌన్సిలింగ్లో, అందులో 18,000 సీట్లు మావే, మల్లారెడ్డి ఫ్యామిలీయే. అంటే 35% ఆఫ్ సీట్స్ కౌన్సిలింగ్లో వచ్చే సీట్లు మా గ్రూప్కే, మా ఫ్యామిలీకే. అంటే అంత నమ్మకం పెట్టి ఇంత పెద్ద ఎత్తున ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయంటే అదంతా భగవంతుని కృప, ఆయన ఆశీర్వాదం. మేము రోజు